హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలకి బొడ్డు అనేది ముందుకైతే వస్తుంది కదా. సో ఇలా రావడానికి గల కారణాలు ఏమిటి, ఈ బొడ్డు ముందుకు అనేది ఏ సమయంలో వస్తుంది, అసలుకి ఎందుకు వస్తుంది, ఇలా గర్భిణీ స్త్రీలకి బొడ్డు ముందుకు వస్తే అబ్బాయి పుడతాడా లేకపోతే అమ్మాయి పుడతాడా అనే విషయం గురించి ఈరోజైతే మనం డిస్కస్ అయితే చేసుకుందామండి. గర్భవతులకు ఈ బెల్లీ బటన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే 27-28 వారాల సమయంలో అయితే మనకి ఈ బెల్లీ బటన్ అనేది ముందుకైతే వస్తూ ఉంటుంది. అంటే 7-8 నెలల్లో అయితే ఈ బెల్లీ బటన్ అనేది మనకి ముందుకు వచ్చి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ బెల్లీ బటన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే ప్రతి ఒక్కరిలో ఈ బెల్లీ బటన్ రావాలి అనేది ఏం లేదు. కొంతమందిలో ఇది కనిపిస్తుంది, కొంతమందిలో అయితే ఇది కనిపించదు. బెల్లీ బటన్ రాలేదు అని మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండి లోపల మీ బేబీ అనేది గ్రోత్ బాగుంటే చాలన్నమాట. అసలు ఈ బెల్లీ బటన్ ముందుకి రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ సమయంలో నెలలు అనేది గడిచే కొద్దీ గర్భాశయం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే లోపల బిడ్డ అనేది ఆరోగ్యంగా, బిడ్డ వెయిట్ అనేది కూడా బాగా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ బిడ్డ ఎదుగుదల సమయంలో ఆ ప్రెషర్ మీ పొట్ట యొక్క అబ్డామెన్ వాల్ మీద అయితే పడుతుందన్నమాట. ఇలా పడటం వల్ల బెల్లీ బటన్ అనేది మనకి ముందుకి వచ్చి కనిపిస్తూ ఉంటుంది. బేబీ గ్రోత్ అనేది మనకి మంత్ బై మంత్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఈ సమయంలోనే మనకైతే ఇలా జరుగుతుంది. సో ఇలా బెల్లీ బటన్ ఉంటే మనకి కడుపులో ఉండేది అబ్బాయా అమ్మాయా తెలుసుకోవచ్చు అని అయితే అడుగుతూ ఉన్నారు. బెల్లీ బటన్ అనేది పైకి ఉంటే అమ్మాయి పుడుతుంది అని, లోపలికి కనుక ఉంటే అబ్బాయి పుడతారు అని చెప్తూ ఉన్నారు. అసలుకి బెల్లీ బటన్కి ఈ జెండర్కి సంబంధం అనేది లేదు. బెల్లీ బటన్తో మనం జెండర్ అనేది అస్సలు అయితే తెలుసుకోలేమన్నమాట. ఈ బెల్లీ బటన్ అనేది కొంతమంది గర్భిణీ స్త్రీలలో మాత్రమే కనిపిస్తుంది, కొంతమంది గర్భిణీ స్త్రీలలో అయితే కనిపించదు. సో మీరు చెప్పారు కదండి బేబీ గ్రోత్ బాగుంటేనే బెల్లీ బటన్ పైకి కనిపిస్తుంది అని, అలా అయితే ఏం లేదు అండి. మీకు ఎవ్రీ మంత్ స్కానింగ్ అనేది తీస్తూ ఉంటారు, దాంట్లో మీ బేబీ గ్రోత్ అనేది బాగుంటే చాలు. సో ఈ బెల్లీ బటన్ అనేది అందరికీ రావాల్సిన అవసరం అయితే లేదు. ఇలా రాలేదు అని మీ కడుపులో ఉన్న బిడ్డ అనేది సరిగ్గా పెరగట్లేదని అర్థం అయితే కాదండి. సో ఈ బెల్లీ బటన్ అనేది ముందుకు వస్తే అమ్మాయి పుడుతుంది, లోపలికి ఉంటే అబ్బాయి పడుతుంది, ఇదంతా కూడా అవాస్తవం. ఎటువంటి నిజం అయితే దీంట్లో లేదు. కేవలం బేబీ గ్రోత్ వల్ల ఈ బెల్లీ బటన్ అనేది మనకి ముందుకైతే కనిపిస్తుంది అండి. మీకు క్లారిటీ అనేది వచ్చింది అని అయితే అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.